నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే వస్తానంటే అన్నం పెట్టుకున్నాను. ఈరోజు మంగళహారతి కూడా ఉందన్నమాట. వరాహ్యమ్మకి జై. ఓం శ్రీ వారాహి నమో నమః. ఓం శ్రీ వారాహి నమో నమః. సో అది ఇక్కడ ఉంది, పెట్టాను. వారాహి నమో నమః. వారాహ్యే నమో నమః. ఓం శ్రీ వారాహ్యే నమో నమః. ఓం శ్రీ వారాహ్యే నమో నమః. సో ఈరోజు వరాహమ్మ దగ్గరికి వచ్చాను అన్నమాట. ఏంటి అంటే నాకు జాబ్ అదే ట్రై చేస్తాను కదా, ఆ జాబ్ కోసమే దండం పెట్టుకున్నాను. సో జాబ్ వచ్చింది చెప్పాను కదా. అంటే యాక్చువల్లీ మెయిన్ స్టార్టింగ్ వారాహి అమ్మకి నేను దండం పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ వర్క్ అదే పని కొంచెం ఆగిపోయింది అనమాట, ముందుకెళ్ళలేదు. సిన్స్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఇదే నడుస్తుంది. సెప్టెంబర్ 24 నుంచి నాకు ఇంటర్వ్యూ అయింది. సెప్టెంబర్ 24 అక్టోబర్ కల్లా మొత్తం అన్ని ఇంటర్వ్యూలు అయిపోయి ఒక కంపెనీలో, అదే కంపెనీ తర్వాత చెప్తాను. సో అది ఇప్పుడు ఈరోజు నాకు పేపర్స్ వచ్చాయి అనమాట. ఈరోజు జనవరి 17 జనవరి 17 25 ఇప్పటికి వచ్చిందనమాట. సో నాకు దానికోసమని సుబ్రహ్మణ్య స్వామి 5 వారాలు కూడా చేశాను, అది కూడా మీకు తెలుసు. అలాగే నేను బొబ్బెలమ్మ కూడా దండం పెట్టుకున్నాను. సో నా చాలా నమ్ముతాను అనమాట. సో నాకు ఇది పేపర్లు వచ్చాయి, ఇగో పెట్టాను, అపాయింట్మెంట్ ఆర్డర్. సో జాయిన్ అవుదామా లేదా అనేది తెలీదు, కానీ అయితే వస్తే అన్నీ బాగా అయిపోయింది. సో అందుకే మళ్ళీ వారాహి అమ్మకి దగ్గరికి వచ్చాను అనమాట. అమ్మకి చెప్పి ఆశీస్సులు తీసుకుందాం అనేసి. సో ఇది మీరు నమ్మండి, 100% నమ్మండి. అమ్మకి చెప్పుకోండి. ఆవిడ వారాహి అమ్మ అవ్వచ్చు, నెక్స్ట్ బొబ్బేలమ్మ అంటే విశాఖపట్నం నేను దండం పెట్టుకున్నది, అవి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఏమైనా పనులు కానీ ఆటంకం కానీ ఏమైనా అవుతే మటుకు నిజంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఎక్కువ ఏం దండం పెట్టుకోగలరు, నాకేమీ మంత్రాలు ఏమీ రావు. ఈవెన్ పంతులు గారు కూడా లాస్ట్ వారం వచ్చి చేశారు బెంగళూరులో. అయితే విశాఖపట్నంలో ఉంటే నేను డెఫినెట్గా గుళ్ళో చేయించదును సుబ్రహ్మణ్య స్వామిది, కానీ చేశారన్నమాట. సో అది సంగతి. డెఫినెట్గా పనులు అవుతాయి. చాలా 100% మనస్ఫూర్తిగా పెట్టండి, అయితే డెఫినెట్గా పనులు అవుతాయి. సో బొబ్బెల్లమ్మది అయితే నాకు 3వ సారి ఇది నేను ఆవిడ దండం పెట్టుకొని నాకు పని అవ్వడం నాకు అనిపించింది. కాకపోతే నేను ఫస్ట్ వారాహి అమ్మ దగ్గరికి వస్తాను అనుకున్నాను పేపర్ పట్టుకొని. సో అందుకే ఇక్కడికి వచ్చాను అనమాట. సో అది పంతులు గారు ఏమొచ్చి ఇంకా లోపల వరాహి అమ్మది ఒక 15 minutes అవుతుంది, పూజ చేసి నీకు దండం పెట్టిస్తాను అన్నారు. సో అది కూడా చూద్దాం. అమ్మ అనుగ్రహం కనిపించింది. జై ఓం శ్రీ వారాహి నమో నమః.